వీలైతే అంటే 6 నెలలు అంటాడు. అట్లా ఉండదు సార్. మీరు ఏంది టార్గెట్ ఏంది? ఆల్రెడీ డిలే నడుస్తుంది కదా, అక్కడ షెటరింగ్ లేదు కదా, ఉన్నదంటారు మరి పని చేస్తలేదు కదా. ఉంటే కొట్టిపోయారు మరి, ప్రెషర్ పెట్టండి వీలున్నంత తొందరగా. అంటే ఆయన వండుకుంటాడు. 6 weeks గ్యాప్ పెట్టి చేసి క్లోజ్ చేయండి తొందరగా, షెడ్యూల్ ఇవ్వండి, సంతకాలు తీసుకోండి వాళ్ళకి. ఇచ్చిన అక్కడ ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఇచ్చిన మొత్తం. ఏది ఫోన్ ఏది? హలో నమస్తే సాంబశివరావు గారు. ఇప్పుడు మీకు 3 స్పాన్లు మిగిలినాయి, 3 స్పాన్స్ మిగిలినాయి మీ స్లాబ్లు. ఇప్పుడు మీరు అది కంటిన్యూ అంటే ప్యారలల్గా చేయండి అన్నీ. ఇదైనా కాదు, ఎందుకు మీకు షట్టరింగ్ లేవా? చిన్న స్పాన్లే కదా. ఎందుకు పని కాకుండా ఎందుకు షిఫ్ట్ చేస్తారండి? ఏమే పేమెంట్ ఇస్తలేరా? ఏడి డిఏడి ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈయన డిఈ ఉన్నాడు ఇక్కడ, పేమెంట్ క్లియర్ ఉన్నాయి అంటుండేంది? ఇవ్వండి మాట్లాడండి, వింటున్నాడు. సంవత్సరం గారు ఎక్కడ సార్ మధ్యలో పిఓకి వెళ్ళి ఎన్ని బాధలు పడ్డాం సార్ పేమెంట్ కి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీరు ఎందుకు ఆపుతారండి? అసలు లేదు సార్, వీళ్ళు పిఓ ద్వారానే రన్ చేస్తున్నారు సార్. డైరెక్ట్ గా ఇవ్వచ్చు వాళ్ళకి, ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్ అని పార్కింగ్ ఎట్ సీఎం ఫండ్ అన్నట్టుగా పిఓకి వేయిస్తున్నారు. పిఓకి వేస్తే ఇక తెలుసు కదా సార్, గంగా కలిసినట్టే మళ్ళీ అడిషనల్ ఇవన్నీ తిరగటం. మేము ఎందుకే ఇబ్బంది పెడతారు కాంట్రాక్టర్ని? లేకపోతే ఏమో సార్ మాక్సిమం ఫాస్ట్ గా చేసాం మేము చెప్పాం. సరే ఇప్పుడు సాంబశివరావు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ 90% అయిపోయింది, 95% అయిపోయింది. అవును సార్, అవును. ఒక ఈ 5% ఎట్లా కొద్దిగానే ఉంది కాబట్టి మీరు లాగిచ్చేయండి. నేను మాట్లాడతాను లేండి, మినిస్టర్ గారితో మాట్లాడతాను. అట్లా సార్. ఓకే రైట్. ఓకే ఓకే రైట్. షెడ్యూల్ చేయ, నువ్వే మెత్తగా ఉంటే ఎట్లనే ఎవరిది ఫోన్ లేదు. దా